మీలో చాలామంది ఏదో ఒక టైంలో చాట్‌జీపీటీ ఉపయోగించే ఉంటారు కదా. అందుకే జస్ట్ స్పీక్ ఇంగ్లీష్ 78 పాసేజ్లో మై ఫస్ట్ చాట్‌జీపీటీ ఎక్స్పీరియన్స్ అనే దాని గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో నేర్చుకుందాం. I still remember the first time I tried ChatGPT. It felt almost magical. I typed a simple question, and within seconds, it gave me a clear, thoughtful answer. At first, I was not sure if it would really understand me, but it did better than I expected. It felt like having a super smart friend who could explain anything. I kept asking more questions just to see how far it could go. By the end, I was amazed at how natural and engaging the whole experience was. ఈ పాసేజ్లో వాక్యాలు ఎప్పటికన్నా కొంచెం పెద్దవిగా, కాంప్లెక్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ తెలుగు మీనింగ్ చూద్దాం. ఈ లోపల మీరొక లైక్ ప్రెస్ చేసేయండి. I still remember the first time I tried ChatGPT. నేను చాట్‌జీపీటీని మొదటిసారి ప్రయత్నించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. It felt almost magical. అది దాదాపు ఒక మాయలా అనిపించింది. I typed a simple question. నేను ఒక సాధారణ ప్రశ్నను టైప్ చేశాను. And within seconds. క్షణాల్లోనే. It gave me a clear, thoughtful answer. అది నాకు స్పష్టమైన, ఆలోచనాత్మకమైన సమాధానం ఇచ్చింది. At first. మొదట్లో. I was not sure if it would really understand me. అది నన్ను నిజంగా అర్థం చేసుకుంటుందో లేదో నాకు సందేహంగా ఉండేది. But it did better than I expected. కానీ నేను ఊహించిన దానికంటే అది బాగా చేసింది. It felt like having a super smart friend who could explain anything. దేన్నైనా వివరించగల ఒక అత్యంత తెలివైన స్నేహితుడు ఉన్నట్లుగా అనిపించింది. I kept asking more questions just to see how far it could go. అది ఎంతవరకు చేయగలదో చూడటానికి నేను మరిన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను. By the end. చివరికి. I was amazed at how natural and engaging the whole experience was. ఆ అనుభవం మొత్తం ఎంత సహజంగా, ఆసక్తికరంగా ఉందో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటి ఇంగ్లీష్ పాసేజెస్ చదవటం ద్వారా మనం ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి.